జ్ఞానము సంపాదించిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అవుదామండి పాస్టర్ గారు. ఓ యవనస్తులారా, మీరు సంపాదించుకోవలసింది హైదరాబాదులో, బెంగళూరులో, ఈ లోకమును కాదు, జ్ఞానమును. ఏం సంపాదించుకోవాలండి? చెప్పాలి. జ్ఞానమును, వివేకమును. అందుకే బైబిల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ సపరేట్ గా 2 గిఫ్ట్స్ గా రాయించాడు. నాలెడ్జ్ అండ్ గిఫ్ట్. అంధకార దుష్ట సమూహముతో తిరగడం మొదలుపెట్టావు. దేవుడిచ్చిన నీ స్థితిని పోగొట్టుకుంటున్నావు. ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి చదవండి పాస్టర్ గారు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. చదవండి. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. అవుదామండి. ఇవి మీరు ఎవ్రీ డే, యూత్ ఎస్పెషల్లీ, మీరు దేని నిమిత్తమై ఈ మీటింగ్ ను కోరుకున్నారో, ఈ మీటింగ్ లో తండ్రి మాట్లాడుతున్న మాటలను మీరు హృదయంలో రిజిస్టర్ చేసుకోండి. జ్ఞానము కావాలి. యు ఆర్ హ్యావింగ్ బ్రైట్ అండ్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్. 20 ఏళ్లే కాదు, 60 ఏళ్ళు ఉంది మీ ముందు జీవితము. వివేచన కావాలి, జ్ఞానము కావాలి. జ్ఞానముతో పాటు చదువును తండ్రి నీకు ఇస్తాడు. వివేకముతో పాటు హౌ టు లీడ్ యువర్ లైఫ్ కూడా తండ్రి అనుకరిస్తాడు. హల్లెలూయా. 16వ వచనం చదవండి. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. ఒక్కసారి సంధ్య బయటకు వచ్చి బైబిల్ పట్టుకోండి. చేతులు విప్పదీసి పట్టుకొని నిలబడండి. ఇలా హల్లెలూయా, హల్లెలూయా. అదిగో జ్ఞానము యవనస్తుడి చేతిలో ఉంది. జ్ఞానం ఎక్కడుంది? మన చేతిలో. తండ్రి మన చేతిలోనే జ్ఞానాన్ని ఉంచాడు. ఈ జ్ఞానమును ఎరిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ జ్ఞానమును వదిలిపెట్టడం లేదు. ఎజ్రా ఈ జ్ఞానాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6-10 వచనాల్లో ఉంటుంది. చదవండి ఒకసారి. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. చూడండి, ఎజ్రా శాస్త్రిగా, శాస్త్రి అంటే ఏంటండి? ఈ రోజుల్లో మనము డాక్టర్ ఆఫ్ డివినిటీ, స్కాలర్స్, పిహెచ్డి అని పిలుస్తున్నామే. ఆ ర్యాంక్ లో ఉన్నవాడు ఎలా వెళ్ళాడు? కొనుక్కోలా, చదివాడు. ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి. ఆయన దివారాత్రములు చదువుతూ, ధ్యానిస్తూ, బోధిస్తూ, ఈజ్ యంగ్ గై లైక్ యూ అండ్ మీ అని చెప్తుంది లేఖనం. మరి మనం ఎంతవరకు చదువుతున్నాం? దివారాత్రములు చదువుతున్నాడు ఎజ్రా. ఆయన చదవడమే కాదు, దినవృత్తాంతములు 1-2 అనే 2 పుస్తకాలు కూడా ఎజ్రానే రాశాడు. కీర్తనలను క్రీస్తు పూర్వం 460లో సంకలనం చేసి ఒక
సంపుటిగా తీసుకొని వచ్చి మనకు అందించింది కూడా ఎజ్రానే. ఈనాడు ఇటువంటి గొప్ప పాత్రలు మన ముందు కనపడుతూ ఉన్నాయి. అందుకే జ్ఞానము, మన చదవని పాస్టర్ గారు, జ్ఞానము సంపాదించుట, వివేకమును పొందుకున్నవాడు ధన్యుడు. ప్రియులారా, రీడ్ ది బైబిల్ వెల్, టేక్ ఎ డెసిషన్, టేక్ ఎన్ ఓత్. ప్రతి ఆదివారం నాడు దైవజనులు చెప్తున్నది అదే. దివారాత్రులు ధర్మశాస్త్రమును ధ్యానించువారని 1 కీర్తన 1, 2, 3 మనం చదువుతూనే ఉన్నాయి. కంటో పాఠం అయిపోయింది కానీ చదవటం లేదు. చదవండి. తర్వాత 16వ వచనం చదవండి. సామెతలు 3:16. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. ఒకసారి కుడి చేతి చాపు బాబు, అక్కడనే ఉండి. కుడి చేతిలో ఏముందట? అనేక మార్లు నేను డిమాన్స్ట్రేట్ చేసి చెప్తూనే ఉంటాను ఈ మాటలను. కుడి చేతిలో ఏముంది? దీర్ఘాయువు. 20 ఏళ్ళు ఉన్న నీకు 40 ఏళ్ల జీవితం కావాలంటే చదువు. హల్లెలూయా. దీర్ఘాయువు ఉందట. ఇఫ్ యు వాంట్ లాంగివిటీ, లాంగ్ లైఫ్, చదువు. ఇవి మనం ఏమనుకుంటున్నాం అంటే క్యాజువల్ గా ఏముందండి బైబిల్ చదవడం వల్ల నిజంగా దీర్ఘాయువు వస్తుంది. వస్తుంది, వస్తుందని బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం లేదు. తండ్రి ఒక మాట లిఖింప చేశాడంటే అది ఖచ్చితంగా చెప్పరు, జరుగుతుంది. మత్తయి సువార్త 24:35 ఉంది. ఆయన మాట వదిలాడంటే సూర్య చంద్ర నక్షత్రములు దశలు తప్పుతాయేమో కానీ నా మాట తప్పదు. తర్వాత చదవండి పాస్టర్ గారు, అటు పట్టుకొని తీయాలి. దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. ఇప్పుడు ఎడమ చేతిలో ఏమున్నాయండి? ధనఘనతలు. ప్రతి యూత్ అదే కోరుకుంటాడు కదండి. నేను చదివాను, ఎంఏ చేశాను, ఎంఎస్సి చేశాను, నాకు మంచి జాబ్ కావాలి, మంచి వైఫ్ కావాలి, ఘనత కావాలి, రెప్యుటేషన్ కావాలి, సంఘంలో ఒక మంచి పేరు కావాలి అని కోరుకుంటారు కదా. అది నువ్వేం చేయనక్కర్లేదు. దట్ ఆల్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ కంప్రెస్డ్ ఇన్ ది జిప్ ఫైల్. హల్లెలూయా. ఇది చదివితే చాలు. నీకు రావాల్సిన ఉద్యోగాన్ని ఇస్తాడు, నీకు రావాల్సిన ఘనతని ఇస్తాడు, నీకు రావాల్సినటువంటి సహధర్మచారిని ఇస్తాడు, నీ గర్భంలో నుండి ఏ పిల్లలు కావాలో ఆ పిల్లల్నే ఇస్తాడు. తరతరములు నేను మిమ్మలను దీవిస్తాను అన్నాడు కదా నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో. ఎన్ని జనరేషన్స్ అన్నా కానీ అట్లీస్ట్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ జనరేషన్స్ విత్ యువర్ ఇంటెలిజెన్స్ కదా. కనుక కుడి చేతి ఏమున్నాయండి? దీర్ఘాయువు. ఎడం చేతిలో ఏముందండి? ధనఘనతలు. మనకు కావాల్సింది ఏంటండి? అవే కదా. కనుక ఇవన్నీ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలట? బైబిల్ చదవాలి. చెప్పరు. నేనేం చెయ్యాలి అని అడిగారే, బైబిల్ చదవాలి. ఏం చెయ్యాలి అని అడిగారే, ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ఇది తెలుసుకున్నాక, అందుకే ఇందాకనే పాస్టర్ గారు చెప్పారే, ఏజ్ ఎంతనా కానీ ఏం చదివితే మంచిది, ఎంతవరకు ఉంచాలి అంతవరకు. పండుటాకులు ఎంతవరకు అతుక్కొని ఉండాలనో అతుక్కొని ఉంటాయి, రంగు మారుతాయి. గ్రీనిష్ నుంచి ఎల్లో షేడ్, ఎల్లో షేడ్ నుంచి ఇంకొక షేడ్, ఇంకో షేడ్ నుంచి రాలిపోద్ది, అంతే. నేను బట్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆల్ దీస్ డేస్ తండ్రి ఏమిస్తాడట? ఇవ్వవలసిన ఇస్తాడు. ఎప్పుడు? మనం జ్ఞానమును. అర్థమైన వాళ్ళకి సార్ చప్పట్లు కొట్టి మహింపరచండి. ఆ తర్వాత 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. చూడండి, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడు. ఈ సూత్రం నాకు దొరకడానికి చాలా టైం పట్టిందండి. వెన్ యూ రీడ్ ది బైబిల్ ఇన్ ద మార్నింగ్, నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు తిరిగి వచ్చే వరకు కాపాడది.
తండ్రి నియమాలను మనం అర్థం చేసుకోలేకపోతున్నామండి ప్రియులారా. చదవండి పాస్టర్ గారు. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ఉమ్. జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఓ, ఇది బాగుందండి. ఇది చాలా బాగుంది. అసలు మనకున్నటువంటి టార్గెట్ ఏమిటంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నేను చదివే చదువు నాకు రావాలి. ఎగ్జామినేషన్ ముందు లేచి బేకింగ్ టాబ్లెట్స్ వేసుకొని ఏదో ఒక రాత్రి అంతా చదివి ఎగ్జామినేషన్ హాల్కి పోయి ఏదో రాశాను అనుకొని ఫెయిల్ అయ్యి రావడం కాదు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే నీవు బైబిల్ చదువుతూ ఉండు. నీకు రావలసిన జ్ఞానము, జ్ఞాపక శక్తి అన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. యేసయ్య నేను ఇస్తానంటున్నాడు. జ్ఞానమును సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశము. అది ముఖ్యాంశము అని మీరు ముందు పెట్టుకోండి. తర్వాత నీ సంపాదన అంతయు ఇచ్చి ఉమ్, బుద్ధి సంపాదించుకొనుము. ఉమ్. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. చూసారా? ఒకసారి చెప్పండి. దీనిని గొప్ప చేస్తే నిన్ను హెచ్చిస్తుంది. దీన్ని ఎంత గొప్ప చేస్తావో అంత నిన్ను హెచ్చిస్తుంది. ఆమేన్. 8వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? నీ తలకు జ్ఞాన కిరీటాన్ని అనుగ్రహించబడుతుంది. ఆమేన్. ఇప్పుడు తల మీద ఏముంటుందండి? ప్రకాశమాన. నీవు ఎక్కడికి వెళ్ళినా, నీవు ఏం చేస్తున్నా, నీ ముఖవచస్సు వేరుగా ఉంటుంది. నీ గ్లో మారిపోతుంది. నీ నడక మారిపోతుంది. నీలో తండ్రి యొక్క వెలుగు ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది. పరమగీతంలో 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా నీ టీవీ మారిపోతుంది. పరమగీతంలో 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా. ఎందుకనగా నువ్వేం చేస్తున్నావు? జ్ఞానమును సంపాదించుకుంటున్నావు. పోయి కూర్చో సందీప్. ఎప్పుడైతే నువ్వు జ్ఞానమును సంపాదించుకుంటున్నావో ఇన్ రిటర్న్ తండ్రి నీకు ఇస్తున్నాడు. ఇది ఒక మొదటి సూత్రంగా మీరు పెట్టుకోండి ప్రియులారా. మొదటి సూత్రం ఏమిటంటే బైబిల్ని నేను ఎవరిని అనేదానికి సమాధానం దొరికింది మీకు. నేను ఎవరిని? ఆయన రూపము కలిగి ఆయన పోలికలో ఈ భూమి పైన ఉన్న ఒక మానవుణ్ణి. నంబర్ 2, నేను ఎక్కడి నుంచి వచ్చాను చెప్పగలరు మీరు? ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి దగ్గర నుంచి. పరలోకం నుండే వచ్చాము కదండి. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో జగత్తు పునాది వేయబడకముందే ఆయన మనల్ని క్రీస్తులు ఏర్పరచుకున్నాడు. ఇదంతా ఇప్పుడు అవసరం లేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చామండి? చెప్పాలి, అందరూ చెప్పాలండి. ఎక్కడి నుంచి దేవుని వచ్చాం? వద్ద నుండి. మనం ఎవరం? దేవుని పోలిక కలిగినటువంటి వారము. నంబర్ 2, ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం. నంబర్ 3, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు మీరే చెప్పాలి సమాధానం. ఏదో వంటలు వండుతున్నాను, భర్తకు పెడుతున్నాను, పిల్లలకి పెడుతున్నాను, వాళ్ళని స్కూల్కి పంపుతున్నాను, ఆ తర్వాత ఇక టీవీ ప్రోగ్రామ్స్, తర్వాత సెల్ ఫోన్స్ ఉన్నాయి, చాటింగ్స్ ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కదండి. తలకాయ అందులో పెట్టేశాను. నువ్వేం చేస్తున్నావు అంటే ఇదా సమాధానము. టీవీ సీరియల్స్ ఉన్నాయి కదా వరుసగా 24/7 అందులో ఉంటున్నాం. ఏం చెయ్యాలి? బైబిల్ చదవాలి. హల్లెలూయా. ఒక్కసారి ఉదయాన్నే ఇప్పి ఒక్క రెఫరెన్స్ అట్లీస్ట్. అందుకే కదా సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు కదా, ఆ లేఖనాలు ఆ బిడ్డలతో మాట్లాడతాయి. చదవండి, చదివించండి తల్లిదండ్రులారా. లేకపోతే సిటీస్ పంపినప్పుడు దుష్టత్వము వారిలోనికి దూరుతుంది. ఆ మాట కూడా 22:15లోనే ఉంది. అప్పుడు ఆ యవనస్తుడు ట్రంబుల్ అవుతున్నాడు. వాటుడు లేఖనము లేదు కనుక, లేఖనము ఉన్నట్లయితే లేఖనము మాట్లాడేది. లేఖనము లేదు కనుక యవనస్తుడు ట్రంబుల్ అవుతున్నాడు. వాటుడు
దెన్ వాట్? ఈ ప్రశ్న వస్తున్నాయి. నేనేం చెయ్యాలి? ఫోర్త్ అదే కదండి. ఏం చేయాలంటే నీకున్న తలాంతులను నీవు గమనించి గ్రహించి ప్రజ్వరల చేయాలి. మనలో అలా వచ్చిన వాళ్ళే. ఇప్పుడు అనిల్, నాకు తెలిసి అనిల్ ఒక 9 years బ్యాక్ 8 years బ్యాక్ నాకు పరిచయం అయ్యాడు. మన మధ్యలో ఒక చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, బ్లెస్సింగ్టన్ ఉన్నాడో లేదో నాకు తెలియదు. వీళ్ళందరూ పరిచయం అయిన తర్వాత ఈనాడు అద్భుతంగా ప్రీచింగ్ చేస్తున్నారు. తండ్రి నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఎలా వాడుకోవాలో వాడుకుంటాడు, నిన్ను ఏ హైయెస్ట్ పొజిషన్ లో పెట్టాలనో అక్కడ పెడతాడు. నీవు ఎప్పుడైతే ఏం చెయ్యాలో తెలుసుకుంటావో, ఏం చెయ్యకూడదో తెలుసుకుంటావో, ఆ తెలియచేసేదే బైబిల్. ఒక తీర్మానం తీసుకోండి, బైబిల్ చదువుతాను, తల్లిదండ్రులను హానర్ చేస్తాను. యూత్ తీసుకోవలసినటువంటి సెకండ్ స్టెప్, నేనైతే చెప్తున్నాను, తల్లిదండ్రులను హానర్ చేయాలి. అందుకే నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో లిఖింపజేశాడు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. నీకు బైబిల్ చదివితే ఈ ఆజ్ఞలు నీకు తెలుస్తాయి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న ఆజ్ఞ నీకు ఎప్పుడు తెలుస్తుంది? బైబిల్ చదివితే. అప్పుడు అదే మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో లిఖించబడిన సంగతి నీకు అర్థమవుతుంది. ఒకసారి చదవండి 6:2. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానింపుము. చదవండి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది మరీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నీకు దీర్ఘాయుషు కావాలి అంటే, ఇఫ్ యు వాంట్ లాంగ్ లైఫ్, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. మోసం చేయకండి. మీ కొరకై అహర్నిశలు కష్టపడి ఎన్నో కోరికలతో మిమ్మల్ని చదివిస్తున్న తల్లిదండ్రులను మోసం చేయొద్దు. తీరా చదువుకొని మంచి ఉద్యోగం దొరికిన తర్వాత, మంచి భార్య, హైయెస్ట్ పొజిషన్, రెప్యుటేషన్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులను తీసుకొని పోయి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయకండి. అది కాదు సన్మానం అంటే. అప్పులు చేసి చదివించి, అప్పులు చేసి పెళ్లిడి చేసి, అప్పులు చేసి తన జీవితాన్ని చచ్చిపోయేంత వరకు అప్పులమయంలో తిరుగుతూ ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో నీవు ఎదిగిన తర్వాత ఆయన వైపు కూడా చూడకుండా నేను సపరేట్ అయిపోతున్నాను డాడీ. తప్పిపోయిన కుమారుడు అదే కదా చేసింది. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 30 వచనాల్లో ఉంటుంది. నా ఆస్తి నాకు ఏముంది? ఆస్తి తగలబెట్టాక. తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. నేను మీకు ఒకే ఒక మాట చెప్తున్నానండి, అవర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ప్రొవైడెడ్ నీ టైం మేనేజ్మెంట్ నీకు తెలిస్తే. ముందే చెప్పా, ఏ జంక్షన్లో ఉన్నవారు ఆ జంక్షన్లోనే ఆలోచించాలి. అర్థమైంది కదండి? 13 నుంచి 19 ఏళ్ల వయసులో చదువుకోవలసినటువంటి జంక్షన్ అది.
పెళ్లి గురించి, లవ్ గురించి, ఇన్ఫాక్చువేషను, పిచ్చివేషను ఇవి వద్దు. ఆ ప్రేమ ఈ ప్రేమ అని సూసైడ్ నోట్స్ రాసి దిండ్ల కింద పెట్టి పైనుంచి దూకి చచ్చిపోయిన వాళ్ళు, రైల్వే ట్రాక్ల మీద తలికిన తలకాలు, ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు? ఈ బాబుది. యువర్ టీనేజ్ దేనికండి అది? నువ్వు ఎక్కడ ఊహిస్తున్నావు? థర్డ్ జంక్షన్ ఆలోచిస్తున్నావు. 19 ఏళ్ల వయసులో నీ పెళ్లి పిల్లలు కాదు, ఉద్యోగం కూడా ఎవరు నీకు, బికాజ్ యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ యువర్ స్టడీస్. ఏం ఆలోచించాలి? చదువు, హౌ టు రీడ్, ఏ విధంగా మంచి స్నేహితులు, నీ టైం మేనేజ్మెంట్, సమయమును సద్వినియోగపరుచుకొనుచు అంటాడు కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో. సమయమును సద్వినియోగపరచుకోండి. ఆ జంక్షన్ నీవు సమయాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఉద్యోగం దొరికింది. ఇద్దరు క్లాస్మేట్సే. ఒక అతనేమో ఇంజనీర్ అయ్యాడు, గవర్నమెంట్ పోస్ట్. అతని పక్కనే చూసేసరికి వాడి క్లాస్మేట్ ప్యూను. ఎలా ఉంది చెప్పండి? ఇంజనీర్ సీట్లో కూర్చున్నవాడు చదివాడు, టైం మేనేజ్మెంట్ పాటించాడు. ఇతనేం చేశాడు? చెప్పరేమండి, చదవలేదు, టైం వేస్ట్ చేసుకున్నాడు, అంత పాడు చేసుకున్నాడు, అన్ని బ్యాక్లాగ్స్ అట్నే మిగిలిపోయాయి, చివరికి ప్యూన్ అయి కూర్చున్నాడు. డిఫరెన్స్ వచ్చేసింది. నేను ఇప్పుడు చదువుంటే బాగుండు అని టీనేజ్ దశ గురించి ఆలోచించడం తప్పు. అయిపోయింది, పాడు చేసుకున్నాం. కొందరు చూడండి, నాకు సుందరిలాగా కనపడుతుంది, నా కళ్ళకి ఆమె అందగత్తెలా కనపడుతుందని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, లవ్ చేసి చేసుకొని. ఇది థర్డ్ జంక్షన్. అరే ఎందుకురా అమ్మాయిని చేసుకున్నావు, నేను మంచి అక్కలే, నా కళ్ళకు చూడు, నా కళ్ళతో చూడు, అందగత్తె నీ కళ్ళతో చూడడం కాదు, నా కళ్ళతో చూడు అన్నాడు. తెచ్చుకున్నారు. ఆమె చదువు లేదు, ఏమీ లేదు, తెచ్చాడు. 6 నెలలే కాకమునిపే ఆమెను ఏమంటున్నాడు? నువ్వు వచ్చిన రాక్షసి వల్ల నా జీవితం పాడైపోయింది అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడండి? అంతకుముందు ఆ కళ్ళకేం కనబడింది? ఇప్పుడు రాక్షసి అయిపోయింది. నేను చేసుకోకుండా ఉంటే బాగుండు. ఎక్కడికి పోయి ఆలోచిస్తున్నాడు? జంక్షన్ వెనక్కి వెళ్తున్నాడు. అయిపోయింది బాబు. నువ్వు ఆలోచించవలసింది అప్పుడు, ఇప్పుడు కాదు. నీకు పిల్లలు కూడా పుట్టారు, ఒక పాప ఒక బాబు. ఇంకేమో రాక్షసో లేకపోతే ఏమిటో నాకు తెలియదు. ఏడు. ఎప్పుడు దాకా ఏడవాలి? 5th జంక్షన్ దాకా. ఏ స్మాల్ మిస్టేక్. అందుకే ముందు ఉపోద్ఘాతం చెప్పా, స్మాల్ మిస్టేక్. వెన్ యూ టేక్ ఏ రాంగ్ డెసిషన్, నీ లైఫ్ అంతా రాంగే ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ఏ రైట్ డెసిషన్, నీ లైఫ్ అంతా రైట్ గా ఉంటుంది. కనుక ఇప్పుడు మీరు ఏ జంక్షన్ లో ఉన్నారో మీకు తెలుసు. యవనస్తులు ఆ జంక్షన్ లో ఆలోచించండి. పెళ్ళైన వారు ఇక భార్య ఎట్లా ఉన్నా, భర్త ఎట్లా ఉన్నా, పిల్లలు ఎట్లా ఉన్నా వెనక్కి వెళ్ళకండి. ఆ జంక్షన్ దాటిపోయావు. కాజుపేట వచ్చాక నేను డోర్నకల్ పోవాలంటే ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. వెనక చూడకండి. నీ భవిష్యత్తు, అద్భుతమైన భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఒక రాంగ్ డెసిషన్ తీసుకోకండి.
ఈ రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉండాలంటే ప్రతి ఆదివారం నాడు దైవజనులు చెప్పేది అది, రీడ్ ది బైబిల్, రీడ్ ది బైబిల్. అత్యున్నతమైన స్థితిలో నేను తండ్రి తీసుకొని వెళ్తాడు. ధన ఘనతలు దాని వెంట వస్తాయి. అసలు నీలో అద్భుతమైనటువంటి జ్ఞానయుక్తమైన డెసిషన్స్ నువ్వే తీసుకుంటావు. చూస్తూ చూస్తూ 60 ఏళ్ళు వచ్చేసాయి. ఏమండి, ఎన్ని ఏళ్ళు వచ్చాయి చెప్పాలి. ఇప్పుడు పెళ్లి గురించి టీనేజ్లో నేను బాగా చదువుకొని ఉంటే బాగుండు, అయిపోయినాయిగా, రిటైర్ కూడా అయ్యావుగా, ఇంకా నువ్వు చదివేదేంటి? పెళ్లి చేసుకొని ఉంటే బాగుండు, పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళ జీవితాలు ఏదో ఒకటి సుతారు పనికి పోతున్నారుగా. ఒకడు వెల్డర్ అయ్యాడు, వాళ్ళే అంటున్నారు దీనికి కారణం నువ్వే డాడీ అని. ఏనాడు నువ్వు గుడికి వచ్చినోడివి కాదు, మమ్మల్ని పంపినోడివి కాదు. ఇప్పుడు కూర్చొని నేను అప్పుడు ఇంకా కొందరు ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుండు. ఏ ఏజ్లో ఉన్నావు? ఏ ఏజ్లో ఉన్నావు? ఇంకో పెళ్ళి ఏమిటి చెప్పండి? ఏ జంక్షన్లో ఉన్నావు? అయినా ఏ కళ్ళజోడు పని చేయట్లేదు, మంచి కళ్ళజోడు పట్టరా. దేనికి? టీవీ సీరియల్ చూడడానికి. ఇక్కడ డాక్టర్లు బాగా చూడటం లేదు, కానీ హైదరాబాద్లో ఒక డాక్టర్ ఉన్నాడు, కళ్ళ డాక్టరు. ఈయన చూపుకి బైబిల్ చదవడానికి అనుకుంటున్నారా? కాదు, టీవీ సీరియల్ చూడడానికి. ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 years ఆల్సో. మరలా చెప్తున్నానండి, నా ఏజ్ గ్రూపులో ఉన్న వాళ్ళు చెప్తున్నాను, ప్లీజ్ ఆ ఏజ్లో ఆలోచించండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ ఏజ్లో కూడా నువ్వు సేవ చేయగలవు. అట్ ద ఏజ్ ఆఫ్ 80 మోసెస్ చేశాడు, ఆరోన్ చేశాడు, మిరియాము చేసింది, ఎందరో చేశారు. మనకు వాళ్ళు కనపడరు. నీకున్న తలాంతులు రా, నిన్ను చూసి నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు మార్చు. తుంపులు పెట్టడం కాదు, ఈ ఇంట్లో కాసేపు, ఆ ఇంట్లో కాసేపు, ఆ ఇంట్లో గాలి మాటలు చెప్పుకుంటూ తిరిగి అసలు ఆ కాలనీలో ఎవరూ మాట్లాడకుండా చేసింది ఎవరంటే ఇతను. అసలు ఆయన ఇంటికి రానియొద్దన్న రోజులు వచ్చాయి. దీని కారకులు ఎవరు చెప్పండి? మనమే. ఇప్పుడు చెప్పండి, మనము ఏ జంక్షన్లో పాడైపోయినా దానికి కారకులు ఎవరు చెప్పాలి? అందరూ చెప్పాలండి. దాదాపు నేను 1.5 hour పెట్టుకున్నాను, 1 hour అయింది. ఎవరండి? మనమే. కానీ తండ్రి మనను మ్యానుఫ్యాక్చర్ చేసింది, మనల్ని తయారు చేసింది పరలోకములో నుండి బ్యూటిఫుల్ శ్రద్ధ తీసుకొని భూమిపై పంపిస్తున్నాను. ఒక చేపను పంపినట్టు చేప జాతిలో, పక్షిని పంపినట్టు పక్షి జాతిలో, మానవుణ్ణి కూడా నేను చేసి పంపిస్తున్నాను. అన్ని విధాల ఫిట్గా. ఏమండి చెప్పరేమండి? అన్ని విధాల ఫిట్గా. ఇతను 5 జంక్షన్స్ గుండా వస్తాడు, అవి కూడా తండ్రి ఏర్పాటు చేశాడు. మరి నువ్వు ఏ జంక్షన్లో ఏ విధంగా నువ్వు పెరుగుతూ పెంచుతున్నావో, నీవు ఏ విధంగా గైడ్ లైన్స్ ఇస్తున్నావో, ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావో దానిపై ఆధారపడి నీ కుటుంబం ఎదుగుతుంది. ఇప్పుడు మనం తయారు చేసింది ఎవరండి? చెప్పాలండి. బ్యూటిఫుల్గా తయారు చేశాడు. ముందే ఉపోద్ఘాతం అని చెప్పాను కదండి.
ఒక గడ్డి పువ్వు, ఒక రోజ్ ఫ్లవరు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాటన్నిటినీ ఎంత శ్రద్ధతో తయారు చేశాడో అంతకంటే ఎక్కువ శ్రద్ధతో జెనసిస్ చాప్టర్ 1:26 ప్రకారంగా మన పోలిక చొప్పున మన స్వరూపమందు మన గుణ లక్షణాలను ఇస్తూ టాలెంటెడ్ పర్సన్స్ గా సృజించాడు. అటువంటి వారమే మనము. హల్లెలూయా. ఇప్పుడు నీవు ఫెయిల్ అయితే అర్థమవుతుందండి. ఇప్పుడు నీవు నీ జీవితంలో ఓడిపోతే అది నీకు కాదు, ఎవరికి? దేవునికి. దేవునికి. అవమానం. అవమానం ఎవరికండి? దేవునికి. దేవునికి. ఎవరికండి అవమానం? ఇంత చక్కగా మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తే ఈ భూమి పైన ఫెయిల్ అయి కూర్చున్నాడు. కానీ తండ్రి చిత్తం ఏమిటంటే సక్సెస్ఫుల్ గా మనము జీవించాలని. సక్సెస్ఫుల్ గా నీకు ఇచ్చిన వారంటీ కావచ్చు, గ్యారంటీ కావచ్చు, కంప్లీట్ చేయాలని. మనకిచ్చిన గ్యారంటీ ఎంతవరకు అండి? 120 years. ఆదికాండం 6:3-5 120 సంవత్సరాల వరకు నీవు గ్యారంటీగా జీవిస్తావు, ప్రొవైడెడ్ నేను చెప్పినటువంటి 5 జంక్షన్లలో నేను చెప్పిన రీతిలో నువ్వు నడుచుకుంటూ వస్తే. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక డెమో కూడా తెచ్చాను. దిస్ ఈజ్ యాపిల్ ఫోన్. ఏంటండి ఇది? యాపిల్ ఫోన్. అమెరికన్ వాళ్ళు బ్యూటిఫుల్గా తయారు చేసిన యాపిల్ ఫోన్. ఈ రోజుల్లో యాపిల్ ఫోన్ అంటూ ఎవరి చేతిలో అయినా ఉంటే యాపిల్ ఫోనా అని చూస్తుంటారు. ఎందుకనగా దాన్ని తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. ఆల్ టెస్టులు చేసి, అన్ని రకాలుగా టెస్టులు చేసి, అన్ని విధాలుగా టెస్టులు చేసి మార్కెట్లోకి వదులుతారు. అందుకే వీటి కాస్ట్ కూడా ఈనాడు ల్యాక్స్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ల్యాక్స్లో ఉన్నాయి. యాపిల్ ఫోన్ కొనాలంటే మన స్తోమత చాలదు అనుకునే రోజులు కూడా వచ్చాయి. ఎలా తయారు చేశారు? డ్యూ కేర్ తీసుకొని. ఏ యాపిల్ ఫోన్ అయినా తీసుకున్న 2 నెలలకే ఫెయిల్ అయితే అది ఎవరికి దెబ్బ? మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసిన కంపెనీకి దెబ్బ. అలానే మనము కూడా ఏ జంక్షన్ లో అయితే ఫెయిల్ అవుతున్నామో వారి విషయమై చింతించేది ఎవరనుకుంటున్నారు? యేసయ్య. అందుకే మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, మీరు ఆ ఫలానా చర్చికి వెళ్ళండి, ఫలానా చర్చిలో కూర్చొని వెళ్ళండి, నువ్వు ఈ విధంగా బలహీనంగా ఉన్నావు, నువ్వు మారు అని వస్తూనే ఉన్నాయి. మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. రావట్లేదు అనుకుంటున్నారా? చెప్పండి, వస్తున్నాయి. వెళ్ళి కూర్చోకుండా మన మానసిక దౌర్భాగ్యం చేత వినకుండా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చూడండి, ఈ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసినటువంటి ఈ బాక్సులో యాపిల్ ఫోన్ ఉంది. ఈ ఫోన్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లోని బాక్సును కూడా తయారు చేశాడు. జాగ్రత్తగా సీల్ చేశాడు. సీల్ చేసి మన దగ్గరికి పంపిస్తున్నాడు, మార్కెట్లోకి పంపిస్తున్నాడు. మనము కూడా ఫోన్ని కొనుక్కుంటాం. 2, 3, 4 కొనుక్కుంటారు. కొనుక్కొని కొందరు చాలా జాగ్రత్తగా వాడతారు. ఎంత జాగ్రత్తగా వాడతారంటే అంత జాగ్రత్తగా వాడతారు. ఇక మరి కొందరు ఫోన్లు ఎక్కడ ఉంటాయో మీకు తెలుసు కదా, అంత జాగ్రత్తగా వాడతారు. ఈ యాపిల్ ఫోన్ని బాక్సులో పెట్టి ఈ బాక్స్ పైన ఒక మాన్యువల్ పెడతాడు. మ్యానుఫ్యాక్చరర్స్ మాన్యువల్. ఫోన్లు కొన్నోళ్ళు తెలుసు అన్నవాళ్ళు చేయిపైకి లేపండి. మీరు ఫోన్లు అందరూ వాడుతున్నారు, అందరు బాక్సెస్లో కూడా మ్యానుఫ్యాక్చరర్స్ మాన్యువల్ ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉంటుంది కదా. ఎప్పుడైనా మనం చదివామా? చదవం. ఉన్నాయండి చిన్న బైబిల్ లాగా. ఏం చదువుతాం? చదవం. అదేవిధంగా తండ్రి మనల్ని తయారు చేసి
మన పైన మ్యానుఫ్యాక్చరర్స్ మాన్యువల్ పెట్టాడు. ఈ వ్యక్తి ఎలా తయారు చేశానో చూడండి, ఈ వ్యక్తి ఎలా వాడబడాలో చూడండి, ఏది చెయ్యకూడదో చూడండి, ఏది చెయ్యాలో తెలుసుకోండి, ఏవి డూసో ఏవి డోంట్సో తెలుసుకోవాలంటే ఇది ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ని ఎలా పక్కకు పెట్టామో దీన్ని పక్కకు పెట్టేశాం. మనం మాత్రం వాడుకుంటున్నాం. దేనికి? పొద్దున లేవాలి, ఎర్లీ మార్నింగ్ 10:30, 11కి. ఎందుకంటే నైట్ అంతా మనకి టైం ఉంది, ఫోన్ కూడా సరిపోద్ది కదండి. అసలు యవనస్తులు అందరినీ మీరు చెకప్ చేయించండి, వాళ్ళకి విటమిన్ డి లోపం ఉంటుంది. సూర్యరశ్మి తగిలితేనే విటమిన్ డి వస్తుంది. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ మెడిసిన్స్. B12, B5, B7, డి ఇవన్నీ ఏదో వేసుకుంటాం కానీ అది రావాలంటే అట్లీస్ట్ 20 minutes లేత సూర్యుని ఎండలో ఉండాలి. మన యూత్కి ఈ మధ్యకాలంలో టైం లేదు. ఏనుగులు పెట్టి తొక్కించినా లేవరు. ఇప్పుడు ఒకవేళ ఈ ఫోన్ పాడైపోతే, యాపిల్ ఫోన్ పాడైపోతే ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కే వెళ్ళాలి. అంతేగాని ఎక్కడో ఒక చిన్న గొడుగు పెట్టుకొని గొడుగు కింద కూర్చొని కెలుకుతుంటాడే వాడికి ఇవ్వకూడదు. వాడికి సరే తండ్రి మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసిన ఈ బాడీని ఆర్ఎంపీ డాక్టర్స్, పిఎంపీ డాక్టర్స్ అన్నా నీకు నడుము గుంస్తుందా, ఎకోస్ప్రిన్ వేసుకో. అసలు ఎకోస్ప్రిన్ దేనికో ఆయనకే తెలియదు. అందరూ డాక్టర్లే. నేను ఒకసారి ఆశ్చర్యపోయింది ఏంటంటే, మెడికల్ షాప్ దగ్గర నిలబడి ఇతనే చెప్తున్నాడు ఒక 5-6 పేర్లు. మీకు తెలుసు కదా, కొందరు గబగబ వెనక ఊడ తీసేసి ఇట్లా పీకి బ్యాటరీ పీకి అన్ని పెట్టి చివరికి చెత్త బుట్లో బారేస్తారే. వాల్యుబుల్ ప్రోడక్ట్ ని మళ్ళీ ఎవరికి పంపమంటున్నారు? ప్లీజ్ పుట్ ఇన్ ది బాక్స్ అండ్ క్లోజ్ ఇట్, సీల్ ఇట్ అండ్ సెండ్ ఇట్ టు మీ. మా ఫ్యాక్టరీకి పంపండి. మా దగ్గర ఆథరైజ్డ్ వాళ్ళు టెక్నీషియన్స్ రిపేర్ చేసి ఏ ఫాల్ట్స్ ఉన్నాయో సరిగ్గా చేసి మళ్ళీ గ్యారంటీ వారంటీ ఇచ్చి మనకు పంపిస్తారు. ఇంతకీ మనం ఎవరో అమెరికన్స్ కి తెలుసండి. ఎందుకు దీన్ని రిపేర్ చేశారనుకుంటున్నారు? వాళ్ళ ప్రోడక్ట్ దెబ్బ తినకూడదని. అదే విధంగా నీవు కూడా పాడైపోతే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. చప్పట్లు కొట్టండి. తయారు చేసినటువంటి యేసయ్య దగ్గరికి నువ్వు వెళితే నీలో ఏమి లోపాలు ఉన్నాయో, ఏవేవి దూరి పాడైపోయిందో, ఏవేవి ఆవశ్యకతలు అవసరమో వాటన్నిటినీ రిపేర్ చేసి మళ్ళీ మంచిగా చేసి మళ్ళీ నిన్ను రిస్టోర్ చేస్తాడు. కరెక్ట్ మాట చెప్పారు. మీకు ఒక సంఘటన గుర్తుకొస్తుందా? 38 సంవత్సరాల నుంచి కుప్పగా కూలిపోయిన వాడు. యోహాను సువార్త 5:1-8 ఉంటుంది. ఎన్ని సంవత్సరాలండి? 38 years పడిపోయి ఉన్న వాడిని లేవనెత్తాడు. నీకు స్వస్థత కావాలయ్యా, నాకు రిపేర్ కావాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, మంచి రిపేరర్స్ నాకు దొరకలేదు, మీరే అడిగారు నన్ను అనేసరికి కమాన్ గెటప్ అన్నాడు. లేచాడు. నీ పరుపు ఎత్తుకో అన్నాడు. ఎత్తుకున్నాడు. వెళ్ళిపోతున్నాడు. సరే తక్కిందంతా నేను చెప్పను. వెళ్ళిపోతున్నప్పుడు యేసయ్య వాడిని పట్టుకున్నాడు. మీరు జాగ్రత్తగా చదవండి. అది పట్టుకొని అంటున్నాడు, ఇక పాపం చేయకండి.
అవునా అండి? పాపం చేయొద్దు. అంటే నిన్ను నీవు రిపేర్ చేసుకోకు, ఇక పాపం చేయకు. నేను ఇప్పుడైతే రిపేర్ చేశా. 38 సంవత్సరాలు మీకు తెలుసా, హాస్పిటల్ పోతారు వస్తారు. ఫస్ట్ ఒక 3 months చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆ తర్వాత 5th month లో మళ్ళీ వైన్ షాప్ దగ్గర ఉంటారు. 6th month లో బజార్లో ఉండరు, వైన్ షాప్ దగ్గర ఉండరు, రోడ్డు మీద పడుకొని ఉంటారు. అయిపోయినాయి. నాకు స్టంట్ పడ్డది బ్రదర్, బైపాస్ అయింది బ్రదర్, ఓపెన్ హార్ట్ అయింది అంటారు. 3 నెలలు జాగ్రత్తగా ఉంటారు, 4వ నెల నుంచి ఎక్కడో తిరుగుతుంటారు. ఇది కాదు తండ్రికి కావాల్సింది. ఏమిటండి చెప్పాలి? ఏం చేయాలి? పాపము చేయొద్దు. పాపం అంటే నీకు తెలవాలంటే, నీ జీవితం అంటే నీకు తెలవాలంటే, నీవేం చేయాలో నీకు తెలవాలంటే మాన్యువల్ చదువు. మాన్యువల్ చదవండి, మాన్యువల్ చదవండి. ప్రియులారా, మీకు అర్థమై ఉండొచ్చు, మీ స్థితిగతులు మీకు తెలుసు. హూమ్ యామ్ ఐ, ఫ్రమ్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్. నేనేం చేస్తున్నాను, ఏం చెయ్యాలి, ఎక్కడికి వెడతాను. అబ్రహాము సైతము తన డెస్టినీ తనకు తెలుసు. పరలోకము గురించి ఆలోచించింది అబ్రహాము. నేను మొన్న మధ్యనే చెప్పాను ఒక చోట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఆ పరిశుద్ధ పట్టణము కొరకు తాను ఎదురు చూస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. తర్వాత చదవండి. మరి మనము ఎక్కడికి వెళుతున్నామో తెలుసు, చనిపోతామని తెలుసు. డెత్ ఈజ్ ఇన్విటబుల్ అని తెలుసు, చనిపోతామని తెలుసు, అన్నీ తెలుసు. 5 జంక్షన్స్, 5th జంక్షన్ లో ఉన్న నేను, నా ముందు 3 స్టేషన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 15 లేవు, వెనక 12 దాటాను. 12 అయిపోయింది, ఇంకా 2, 3 ఉన్నాయి. ఎప్పుడు దిగాలి కదా. ఆ స్టేషన్ లో ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? నీకెవరు కావాలి? యేసయ్య కావాలి. 15 జంక్షన్స్ లో ప్రతి జంక్షన్ లో కూడా యేసయ్య కావాలి. ప్రతి జంక్షన్ లో, టీనేజ్ లో యేసయ్య కావాలి. అందుకే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది, యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుతారు. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో మూఢత్వము సహజంగానే దూరుతుంది. వీటి నుండి తప్పించబడాలంటే నీకెవరు కావాలి? యేసయ్య కావాలి. యేసయ్య కావాలి. యేసయ్య కావాలి. అప్పుడు నేను డ్రైవ్ చేసేది యేసయ్య, నేను నడిపించేది యేసయ్య. ఆ విజ్డమ్ నీకు యేసయ్య ఇస్తాడు, ఆ జ్ఞానము నీకు యేసయ్య ఇస్తాడు. నీవు ఎన్ని చేసినా ఏమి చేసినా వితౌట్ జీసస్ యూ కుడ్ గెట్ నథింగ్. చాలా మంది రకరకాలుగా ఏవేవో చెప్పుకుంటూ టైం పాస్ చేసుకుంటున్నారు. కావలసింది ఎవరండి? యేసయ్య. నేను ఒక పాట పాడబోతున్నాను. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, కానీ సరిగా పాడలేను. కానీ పాట చాలా ఇష్టం నాకు. ఇది 1980s లో ఎవరో దైవజనుడు రాశారు. 80s లో నేను మారు మనసు పొందాక ఈ పాటను అనుకోకుండా విన్నాను. 1998లోనో 99లోనో. అది ఎక్కడ విన్నానో కూడా నాకు గుర్తులేదు, కానీ నా హృదయాన్ని బాగా తాకింది. అద్భుతమైన పాట. 40 years బ్యాకే ఆ రాసిన దైవజనుడు ఎవరో తెలిసి, ఒకవేళ ఇంకా ఉండి ఉంటే అతనికి ఎన్ని
ఎన్ని నమస్కారాలు, ఎన్ని ప్రైజెస్ యేసయ్య నామములో తెలియజేసినా తక్కువే అంటాను నేను. హల్లెలూయా. దీన్ని ఎవరు ట్యూన్ చేశారో కూడా నాకు తెలియదు. పాడడం కూడా ఒకంత కష్టమే. కానీ నా గొంతును, ఈ రాగాన్ని, ఇవన్నీ పక్కకుంచి లిరిక్స్ని చూడండి దయచేసి. లిరిక్స్ని చూడండి. నేను మొట్టమొదటిగా పల్లవిని చదివి వినిపిస్తాను, తర్వాత పాట పాడతాను. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా. నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసయ్య. నిజంగా చూడండి ఈ మాటలు ఎంత బాగున్నాయో. మన జీవిత యాత్రలో 5 జంక్షన్స్ లో కూడా నువ్వు ఎవరిని గుర్తుంచుకోవాలి? చెప్పరు, అందరు చెప్పండి. ముగించేస్తాను. ఓన్లీ 10 minutes నాకున్న షెడ్యూల్. మనకు ఎవరు కావాలి? ఏ జంక్షన్ లో ఉన్న ఎవరు కావాలి? ఎప్పుడు? థ్యాంక్ యూ జీసస్. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా. నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. ఇది నీ హృదయముతో, నీ మనసుతో ఈ మాటలు నిజంగా అనగలిగితే, ఏ జంక్షన్లో ఉన్నా పర్వాలేదు, ఏ స్టేషన్లో ఉన్నా పర్వాలేదు, తండ్రి నేను ఖచ్చితంగా లేవనెత్తాడు. తండ్రి నీతో మాట్లాడతాడు. నిన్ను సృష్టించినందుకు తండ్రి రెస్పాన్సిబిలిటీని తీసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు కూర్చో. ఇదే వచ్చింది. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా. నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా. నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నన్ను నడిపించు చుక్కాని నీవే
కదా నీవే కదా నన్ను కాపాడు దుర్గంబు నీవే కదా నీవే కదా నన్ను నడిపించు చుక్కాని నీవే కదా నీవే కదా నన్ను కాపాడు దుర్గంబు నీవే కదా నీవే కదా నీదు వాక్యంబు సత్యంబుగా నాకు నిరతంబు జీవంబుగా నేను పయనించు మార్గంబుగా నన్ను నడిపించు యేసువా నేను పయనించు మార్గంబుగా నన్ను నడిపించు యేసువా జీవితయాత్రలో నాకు గురి నీవేగా నీకు సాటి ఎవ్వరు యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు యేసువా అందరం చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరుద్దాం. నాదు నిరతంబు మదిలోన నీ జానమే నేను స్వరమేతి వినిపించు నీ గానమే నాదు నిరతంబు మదిలోన నీ జానమే నేను స్వరమేతి వినిపించు నీ గానమే నాకు నీవేగ సర్వస్వము నీది నామంబే ఆధారము నాకు సర్వేశ్వరుడు నీవేగా నిన్ను స్తుతింతునో యేసువా నాకు సర్వేశ్వరుడు నీవేగా నిన్ను స్తుతింతునో యేసువా జీవితయాత్రలో నా గురి నీవేగా నీకు సాటి ఎవ్వరు యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు. కలిసి పాడదాం అందరం. హల్లెలూయా హల్లెలూయా. మన జీవిత యాత్రలో యేసయ్య కావాలి. నువ్వు ఏ జంక్షన్లో ఉన్నావో యేసయ్య కావాలి. ఆ జీవితంలో నీవు జీవించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథమును నిత్యము చదవండి. యవ్వన దశను నిర్లక్ష్యం చేయకండి. టీనేజ్ మరీ డేంజరస్, చదువుకోండి. వైవాహిక దశలో సొంత నిర్ణయాలు తీసుకొని
జీవితాన్ని పాడు చేసుకోక తల్లిదండ్రులకు, పెద్దలకు, పాస్టర్స్కి, దైవజనులకు వదిలిపెట్టండి. నీ జీవితమును నీవు కట్టుకున్న స్థితిని బట్టి తండ్రి ఆశీర్వాద ఫలములు ఉంటాయి. అందుకే ద్వితీయోపదేశ కాండము 30:19 ఏమంటుందనగా, నేడు నీ ఎదుట జీవమును మరణమును, చీకటిని వెలుగును ఉంచి ఉన్నాను. చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ ఈజ్ యువర్స్. మోషే వృద్ధుడైనప్పటికీ, తాను రాకుమారుడుగా ఎదుగుతున్నప్పటికీ తండ్రి పాదములను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. సకల విద్య అభ్యసించిన వాడు. ఈజ్ ఎ బెస్ట్ సివిల్ ఇంజనీర్. అపోస్తుల కార్యములు 7:22 ప్రకారంగా. కానీ ఏ ఇంజనీర్ అయినా ప్రభువును వదిలిపెట్టలేదు. అందుకే 40 years ప్రభు అతన్ని వాడుకున్నాడు. నేటికి కూడా మోషే ధర్మశాస్త్రమును తన ప్రజకు తండ్రి ద్వారా అనుగ్రహించాడు. యోహాను సువార్త 1:17 ఉంటుంది. మరి అలానే తర్వాత కాలంలో వచ్చినటువంటి పౌలు మీలాగా యవనస్తుడు. అతను ధర్మశాస్త్రమునందు నిష్ఠాగరిష్ఠుడై తోరాని ఔపాసనం పట్టినవాడు. మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని సుడిగాలిలాగా దాదాపు 34 years తన జీవితాన్ని ప్రభు పాదము చెంత రంగరించి, జీవించుతున్నది నేను కాదు, నేనే యేసయ్యలో జీవించుతున్నాను అని అన్నాడు. యేసయ్య నాలో జీవించుతున్నాడనే బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు గలతీయులకు రాసిన పత్రిక 2:20. మరి మనము కూడా ఈనాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చే దశలో ఉన్నామా? ఆయన చేసిన సేవకి ఈనాటికి ఆ పత్రికలు చదివితే మనకు అర్థం కావటం లేదు. ఆయన రాసిన 14 పత్రికల్లో ఏ ఒక్క పత్రికను మనం వివేచించలేకపోతున్నాం. టైం అయిపోయింది. ప్రియులారా, వృద్ధులైన మా జంక్షన్లో ఉన్న వారికి చెప్తున్నాను, మోజెస్ను గుర్తుపెట్టుకోండి. యవనస్తులైనటువంటి మీరు ఏ జంక్షన్లో ఉన్నారో పౌలును గుర్తుపెట్టుకోండి. ఇంకా అనేకులు లేచారు. తిమోతి, తీతుకు, తుకుకి, ఎఫ్రాదితు, ఓన్సిమస్ ఎటువంటి స్థితికి వెళ్ళిపోయారో మీకు తెలుసు. మరి మీరు కూడా అంతటి స్థితిలో ఎదగాలి. తల్లిదండ్రులకు ఒక మాన్యుమెంట్ పుట్టాడని చెప్పుకునేలా ఎదగాలి. స్త్రీలైనా బిడ్డలైనా, యేసయ్య నేను నా బిడ్డలను మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించినందుకు నిజమైన నా బిడ్డలని యేసయ్య కూడా పరలోకములో దేవదూతలకు చెప్పేలా మనం ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. 2 చేతులు పైకెత్తుదాం. ఒక పల్లవి, ఒక చరణం కూడా పాడతాను, దయచేసి ఫాలో అవ్వండి ప్రియ సహోదరులారా. 2 చేతులు పైకెత్తుదాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడారు. 5 జంక్షన్స్ ఉన్నాయని, యాత్రా కీర్తనలు 15 ఉన్నాయని, అందులో మేము ఉన్నాము తండ్రి. మనసును విప్పండి, నోరును విప్పండి, విన్న మాటలను మననం చేసుకోండి. చక్కటి స్థితిలో ఉన్నాము. మంచి ఎడ్యుకేషన్ తండ్రి ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులను తండ్రి ఇచ్చాడు, మంచి జీవితాన్ని తండ్రి ఇచ్చాడు, మంచి కాపలను తండ్రి ఇచ్చాడు, మంచి సంఘాన్ని తండ్రి మనకి ఇచ్చాడు. మంచి స్థితిలో మనల్ని ముందుకు సాగనిస్తున్నాడు. ఆరోగ్యముతో ఆయన ఇచ్చిన ఆయుష్తో నీవు చేయవలసింది ఏమిటంటే, ప్రభువా, హల్లెలూయా, ప్రభువా, దేవా, యేసయ్యా, ఆత్మదేవా, నన్ను వాడుకో, నన్ను వాడుకో తండ్రి. నా యవ్వన స్థితిలోనే నన్ను వాడుకో. పౌలును వాడుకున్నట్టుగా వాడుకో, తిమోతిని, తీతుకును వాడుకున్నట్టుగా వాడుకో, ఓన్సిమస్ను వాడుకున్నట్టుగా వాడుకో తండ్రి. మమ్మలను వాడుకోండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మంచి భవిష్యత్తును మాకివ్వండి, మంచి భవిష్యత్తును మాకివ్వండి. మా గర్భఫలమును దీవించండి, ఆశీర్వదించండి. హల్లెలూయా, హల్లెలూయా. మా కాపర్లను, మా సంఘమును దీవించండి ప్రభువా. మా కాపర్లకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి ప్రభువా మీకే మహిమ స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత పెద్దగా హల్లెలూయా, 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 హల్లెలూయా. నా జీవితానికి నువ్వు కావాలి యేసయ్యా. అందరండి, నా జీవితానికి యేసయ్యా నీవు కావాలి. నన్ను నడిపించి యేసయ్యా, నా జీవిత యాత్రలో నీవు కావాలి. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ఐ వాంట్ యూ మైటీ లార్డ్, ఐ వాంట్ యూ మైటీ లార్డ్. మీరు కావాలి యేసయ్యా, మీరు కావాలి యేసయ్యా. మీరు నడిపించండి ప్రభువా. మీరు కేవడాలపై నడిచారు, నన్ను కూడా నడిపించండి యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధనా, చేతులు పైకి అందరూ కూడా ఆరాధన, అందరూ మన ఆరాధనా. నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. నా అందరూ కూడా స్వరమెత్తి అందరూ మహిమను చెల్లిస్తూ ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి. ఏ ఒక్కరు కూడా కాముగా ఉండకండి. మన స్వరములు పరలోకములకు చేరుతున్నాయి. తండ్రి మనం చూస్తున్నాడు. అమూల్యమైన నిరత్నముతో విడుదలనిచ్చితివి. రాజుల వాలే, యాజకుని వాలే నీకై పిలచితివి. అమూల్యమైన నిరత్నముతో విడుదలనిచ్చితివి. రాజుల వాలే, యాజకుని వాలే నీకై పిలచితివి. అందరం కలిసి ఆరాధన స్వరమెత్తి అందరము ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. అందరం కూడా మహింపరుస్తూనే ఉందాం. ఇది ప్రశస్త సమయము. హల్లెలూయా, హల్లెలూయా మై లార్డ్. హల్లెలూయా. కిస్ యువర్ ఫీట్ మై లార్డ్. యేసయ్యా. హల్లెలూయా. వెలుగు గత్రోడై నడిపించు దైవమా, ప్రేమా శక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నాదుడా. వెలుగుగతో
నడిపించు దైవమా ప్రేమా శక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నారుడా. చేతుల పైకెత్తి ఆరాధనా 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 నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు దేవునికే. మనము పరమ తండ్రి పాదముల చెంత ఉన్నాము. ఆయన మనం సృజించాడు, ఆయన కొరకే మనం ఉన్నాము. ఆయన స్వరూపం మనది, ఆయన పోలిక మనది, ఆయన గుణ లక్షణాలను కూడా మనకు ఇచ్చాడు. ఆయన ఊపిరి మనలో పనిచేయుచున్నది, ఆయన ఆరోగ్యము మనలో ఉన్నది. మన ఔన్నత్యము, మన కుటుంబము, మన గృహములు, మన సంఘములు సమస్తము ఆ తండ్రి ఏర్పరిచాడు. మీకు నేను తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని విడవను ఎడబాయను అన్నాడు. ఆనాటి నుండి నేటి వరకు నిన్న నేడు ఏకరీతిగా నేను ఉన్నాను. నా వాగ్దానములన్నీ నేను గుర్తుంచుకొని ఉన్నాను. మీరే ఎక్కడ ఉన్నారో, ఏ జంక్షన్ లో ఉన్నారో గమనించలేకపోతున్నారని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా మమ్మల్ని దీవించండి. ప్రభువా నన్ను ఆశలి, నేను నీ బిడ్డను, నేను నీ కుమార్తెను, నేను నీ కుమారుణ్ణి. నన్ను వాడుకోయేసయ్యా, నన్ను వాడుకోయేసయ్యా, నన్ను వాడుకోయేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా అందామా? హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడదాం. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ పనులు తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ బంగారు పాదం చెంత యూత్ మీటింగ్ను, యూత్ ఫెలోషిప్ను యవనస్తులందరూ లేచారు, కూడగట్టుకొని లేచారు, మీ పాదం చెంత ఉన్నారు ప్రభు. ఆ స్టేజ్ని దాటి, ఆ జంక్షన్ దాటి వచ్చిన మేము ఉన్నాము. యవన దశలోనికి ఎదుగుతున్నటువంటి టీనేజ్ అండ్ బాల్య దశలో ఉన్నవారు ఉన్నారు. మేమందరం ఇప్పుడు మీ పాదం చెంత ఉన్నాం. మేము మీ బిడ్డలము, మీరు మా మ్యానుఫ్యాక్చరర్ అయి ఉన్నారు. ఇదిగో ప్రభువా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము పట్టుకొని మేము ఒక ప్రతినపూని నేటి నుండి మీ బిడ్డలుగా జీవించుటకు ప్రతి నిత్యము మీ పరిశుద్ధ గ్రంథమును, పరలోకపు మాన్యువల్ను ధ్యానిస్తూ మీరు మాకు అనుగ్రహించినటువంటి సమస్తమును మేము పాటిస్తూ ముందుకు సాగుతామని, ఈ దినమున యవనవస్తులైనటువంటి బిడ్డలు ఒక తీర్మానం తీసుకోవాలని, తీసుకుంటున్నామని, మీరు వారిని దీవించి ఆశీర్వదించమని, వారిని మీ కృపలో భద్రపరచుకోనమని, మా మధ్యలోనికి విచ్చేసినటువంటి పరిశుద్ధ దైవజనులను బట్టి, పరిశుద్ధ ప్రీచర్స్ను బట్టి, ఇవాంజలిస్ట్ను బట్టి కొనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేమందరము మీ బిడ్డలము, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన కూడికను మీ పాదం చెంత ఉంచి జరగవలసిన కార్యక్రమం అంతా జరిగించి దీవించి మమ్ములను పేరు పేరున కుటుంబాల వారుగా మీ కృపలో భద్రపరచుకోనమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.